2 వారాల క్రితం కుంభమేళాలో పూసలమ్ముతూ సోషల్ మీడియాలో పాపులర్ అయిన 16 ఏళ్ల మోనాలిసా గుర్తుంది కదా. ఆ తరువాత సినిమాలో కూడా హీరోయిన్గా ఛాన్స్ దక్కించుకుంది ఈ అమ్మాయి. ఇప్పుడు చూస్తుండగానే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. కేరళలోని ఓ నగల షాప్ ఓపెనింగ్కు వచ్చింది. అంటే డబ్బిచ్చి పిలిపించి ఆమె చేత ఓపెనింగ్ చేయించారు. తమాషా చూడండి, రోడ్డు మీద కూర్చుని పూసల దండలమ్మే అమ్మాయి బంగారు ఆభరణాల షోరూంకి రిబ్బన్ కత్తిరించడం సోషల్ మీడియా గొప్పతనం అలా ఉంటుంది మరి. కుంభమేళాకు పూసలమ్ముకోవడానికి వచ్చిన మోనీ బోమ్స్లే తన అందమైన కళ్ళతో ప్రపంచాన్నే ఆకర్షించింది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాతో పాటు ప్రొఫెషనల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. మోనాలిసా పేరుకు రాత్రికి రాత్రే ఇన్స్టాలో ఫాలోవర్లు కోట్లకు పెరిగారు. ఇండోర్లోని నిరుపేద కుటుంబానికి చెందిన మోనీ బోమ్స్లే ఇప్పుడు సెన్సేషన్. ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమా కోసం ఈమె ఎంపికైంది. ఈ సినిమా కోసం మోనాలిసా 21 లక్షల పారితోషికానికి సైన్ చేసిందని టాక్. ఇప్పుడు షోరూంల ప్రారంభానికి కూడా ఆహ్వానాలు అందుకుంటుంది. కేరళ కోజికోడ్కు చెందిన జ్యువెలరీ షోరూమ్ను వ్యాలంటైన్స్ డే రోజున మోనీ బోమ్స్లే రిబ్బన్ కట్ చేసి స్టార్ట్ చేసింది. దీని యజమాని బాబీ చెంబనూర్ ఓ ఖరీదైన నెక్లెస్ను కాసేపు మెడలో వేసి ఆమెను సంతోషపెట్టారు. పెద్ద లగ్జరీ కారులో దిగిన ఈమెను చూడడానికి జనం ఎగబడ్డారు. ఈమె రాకతో ప్రచారం బ్రహ్మాండంగా దొరికింది. బదులుగా తనకు మంచి పారితోషికం కూడా లభించింది. విమానాలు, లగ్జరీ కార్లలో ఇప్పుడు తిరుగుతోంది. సోషల్ మీడియా ఎవరి జాతకాన్ని ఎలా మారుస్తుందో ఊహించలేం కదా. టాలెంట్ ఉంటే జనానికి చేరడానికి సోషల్ మీడియా ఉంది. దాన్ని సరిగ్గా ప్రదర్శించాలి. అయితే ఇదే సోషల్ మీడియాలో మెజారిటీ సెంటిమెంట్స్కు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే పాతాళానికి పడిపోవడం కూడా గ్యారంటీ. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. ఇటీవల నెంబర్ 1 యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా మాట తూలి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు.